హాయ్ నమస్తే మీ ఇంటి అమ్మ ఛానల్కి స్వాగతం. నేను మీ మమత. ఈరోజు ఏంటి వీడియో అంటే కాటుక చేస్తున్నాను, హోమ్ మేడ్ కాటుక. దీనికి అవసరమైంది దీపం ఒకటి, అలాగే ఒక ప్లేట్, 2 గ్లాసులు అంటే అటు ఇటు అడ్డం పెట్టేకి, అండ్ ఆమ్దం నూనె. ఇలా ముందే మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కాటుక మనం తయారు చేస్తున్నట్లయితే ఆ 2 గ్లాసెస్ ఏంటంటే స్టాండ్ కోసం, అలాగే ప్లేట్ ఇలా మూత పెట్టేసి ఆ దీపంతో వచ్చే పొగతో కాటుక అనేది వస్తుంది. ఇప్పుడు మనము దీపంలో ఆమ్దం నూనె వేసి అంటే క్యాస్టర్ ఆయిల్ ఒత్తి సిద్ధం చేసుకొని ఇలా నూనెలో అద్ది దీపం అనేది వెలిగించుకుందాం. మీకు కనుక చాలా పౌడర్ అంటే కాటుక పౌడర్ ఎక్కువ కావాలంటే మనము కార్తీక పౌర్ణమి రోజు దీపం పెడతాం కదా, పెద్ద దీపం, దాంట్లో వెలిగించుకోవచ్చు, చాలా పౌడర్ వస్తుంది. ఇప్పుడు దీపం అనేది వెలిగించుకుందాం. వెలిగించుకున్న తర్వాత కాటుక అనేది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ 2 గ్లాసెస్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనము ప్లేట్ పైన పెడతాం కదా, ఆ ప్లేట్ నిలవడానికి అంటే సపోర్ట్ ఉండడానికి నేను 2 గ్లాసెస్ పెట్టాను అటు ఇటు. ఇప్పుడు ప్లేట్ అనేది మనము దీపం పైన క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఆ దీపంతో పొగ వస్తుంది కదా, ఆ పొగతో కాటుక వస్తుంది. సో ఇలా మనకి కాటుక తయారవుతుంది. మనము కొంచెం దూరంగా పెట్టామనుకోండి, కాటుక అనేది జల్దీ తయారవదు. సో కొద్దిగా లైట్గా మనము ప్లేట్కి ఆనిచ్చేటట్టు పెట్టినట్లయితే దీపంతో వచ్చే పొగతో కాటుక అనేది రెడీ అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు కాటుక కావాల్సిన పౌడర్ రెడీ అయింది. చల్లారాక ఎంత వచ్చిందో చూద్దాం. ఆ దీపం కొండెక్కేదాకా నేను కాటుక అనేది రెడీ చేస్తూనే ఉన్నాను. సో ఇలా పౌడర్ అనేది రెడీ అయింది. మనం ఏదైనా స్పూన్ తీసుకొని అలా గీకినట్లయితే ఆ పౌడర్ అనేది పైకి వస్తుంది. ఆ పౌడర్తో మనము ఇప్పుడు కాటుక రెడీ చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా డార్క్గా ఉంటుంది. నేనైతే హైస్కి అలాగే హైబ్రోకి కూడా యూస్ చేస్తాను, డార్క్గా ఉండాలని. ఇలా మీరే ఇంట్లో రెడీ చేసుకొని కాటుక మీరు అలాగే మీ పిల్లలకి, పుట్టిన పిల్లలకి కూడా కాటుక అనేది పెడుతుంటారు కదా, ఇలా ఆర్గానిక్ కాటుక చేసుకొని ఉంచుకున్నట్లయితే స్టోరేజ్ అనేది మనకి 6 మంత్ దాకా, ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా కూడా ఉంటుంది. రేర్ యూస్ చేసే పని అయితే, డైలీ యూస్ చేసే పని అయితే ఒక 3-4 మంత్స్కి ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ అనేది మనము మిక్స్ చేసుకోవాలి. మీకు గనక కళ్ళల్లో జిలా అలాగే ఉడుక్కి కళ్ళల్లో నీళ్ళు కారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, తక్కువ అవుతుంది. ఇప్పుడు మనము ఆల్మండ్ అనేది ఈ కాటుకలో యూస్ చేస్తున్నాను. ఈ ఆల్మండ్ అనేది చాలా మంచిది, ఫేస్ కూడా యూస్ చేస్తారు, స్క్రబ్కి అలాగే హెయిర్కి, కళ్ళకు కూడా యూస్ చేయొచ్చు ఇది కాటుకగా. ఇప్పుడు అదే దీపంలో వెలిగించి అంటే ఆమ్దం నూనె పోసి వెలిగించుకొని ఇలా ఫుల్ బాగా మాడేటట్టుగా నేను ఆల్మండ్ అనేది కాలుస్తున్నాను. ఇలా బాగా బొగ్గులా తయారవ్వాలి. ఇలా తయారైనాక పేపర్లో తీసుకొనేసి ఇలా పౌడర్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా కాటుక చేసుకున్నాం కదా, అది అలాగే ఆల్మండ్ పౌడర్ కూడా 2 కలిపి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము కాటుక అనేది రెడీ చేసుకుందాం. చిన్న బాక్స్ కంటైనర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. ముందుగానే జాస్తి వేసుకుంటే కలిపేకి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే చిన్న కంటైనర్ కదా అది బాక్సు. సో కొద్దిగా వేసుకొని అలాగే ఆల్మండ్ పౌడర్, మనము ఆల్మండ్ కాల్చాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసి నెయ్యితో కానీ లేకపోతే ఆమ్దం నూనెతో కానీ మనము మిక్స్ చేసుకోవచ్చు, ఏ నూనెతో అయినా ఓకే. నేనైతే గీ వేస్తున్నాను. జస్ట్ ఒక 1 డ్రాప్ 2 డ్రాప్ ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మిక్స్ అయ్యేటప్పుడు అది కొద్దిగా పౌడర్ ఉంది కదా, సో ఎక్కువ నూనె మనం వేసినట్లయితే లిక్విడ్ అవుతుంది. సో మనం ముందుగానే ఒక 1 డ్రాప్ 2 డ్రాప్ వేసుకొని కలుపుతూ ఉండాలి. సో కలుపుతూ ఉండగా మళ్ళీ ఇంకో మిగిలింది కదా ఆ పౌడర్ మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఇంకొక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను.
ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా ఒక మంచి పేస్ట్లా తయారయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాటుక అనేది రెడీ అయిపోతుంది. నేను 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 8 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా కాటుక అనేది ఇంట్లో తయారు చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంది. అలాగే ఏదైనా హీట్ అయినప్పుడు తల భారంగా కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు నాకు ఈ కాటుక అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను కాబట్టి. సో మీరు ఇలాగే ట్రై చేసి ఇంట్లో స్టోరేజ్ పెట్టుకొని ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక కమెంట్ బాక్స్లో జస్ట్ ఒక కమెంట్ పెట్టండి, చాలా హెల్ప్ఫుల్ అయిందనేసి. ఓకే, హోమ్ మేడ్ కాజల్. ఇది లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ ఇంటి అమ్మాయి మమత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.